యశో బర్త్‌డే పార్టీ అయిపోయిన తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది గమనించిన యశో అయితే పద్మావతి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఎవరు పిలుస్తున్నారా అని చెప్పేసి అయితే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్న యశోద అయితే పిలవడం చూసి ఏంటి సార్ ఎందుకు పిలిచారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే పద్మావతి నేను ఓ విషయం నీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి సార్ ఎందుకు పిలిచారు? ఏంటి చెప్పాలి? చెప్పండి పర్వాలేదు నేనేమి అనుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశో అయితే ఎలాగైనా పద్మావతికి ఈరోజు చెప్పేస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును నాకు కావలసిన భార్యలో ఏ క్వాలిటీస్ ఉండాలనుకున్నానో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి పద్మావతి. అందుకే నేను నిన్నే చేసుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యశో వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న యశో మాత్రం పద్మావతి నేను నిన్ను మొదట్లోనే ప్రేమించాను. నా కంపెనీలోనికి రాకముందే ప్రేమించాను. కానీ నువ్వు నా కంపెనీలోకి వచ్చిన తర్వాత నేను మరింత నిన్ను ప్రేమించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం పద్మావతి. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతికైతే ఏం మాట్లాడాలో తెలియక అలా యశో వైపు అయితే చూస్తూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.